సో హాయ్ గైస్, లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ఏంటో ఇమీడియట్గా చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు దిస్ వీడియో. ముందుగా దేవరా మూవీ నుంచి ఈ మే 19న ఫస్ట్ సాంగ్ రిలీజ్ అవ్వబోతుంది. అండ్ ఎప్పటికే ఈ సాంగ్ ప్రోమో రిలీజ్ అయ్యి థండరింగ్ రెస్పాన్స్ తీసుకొచ్చింది. ఎందుకంటే అవుట్ అండ్ అవుట్ మాస్ కమర్షియల్ మూవీలో మోడర్న్ స్టైలిష్ సాంగ్ని అనిరుద్ధ్ గారు ఇందులో కంపోజ్ చేశారు. అండ్ ఈ పాటకి రామజోగ శాస్త్రి గారు లిరిక్స్ అందించారు. రిలీజ్ చేసిన చిన్న బీట్ అయితే అదిరిపోయింది. అండ్ ఈ ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక రజనీకాంత్ గారి హుకింగ్ సాంగ్ కూడా మర్చిపోతారని ప్రొడ్యూసర్ నాగవంశీ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు. అండ్ ఇందులో సెకండ్ సాంగ్ వరకు ప్రస్తుతానికి చెన్నైలో జరుగుతుంది. అండ్ ఇంకో విషయం, ప్రశాంత్ నీల్ గారితో ఎన్టీఆర్ గారు చేయబోయే మూవీ టైటిల్ డ్రాగన్ అని ఒక న్యూస్ చాలా గట్టిగా స్ప్రెడ్ అవుతుంది. బట్ ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలీదు. మేబీ ఈ మే 20న ఎన్టీఆర్ గారి బర్త్డే సర్ప్రైజ్గా ఈ మూవీ టైటిల్ రిలీజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్, ప్రభాస్ గారు కల్కి మూవీ ఈ జూన్ 27న ఎట్టి పరిస్థితిలోనే రిలీజ్ అయిపోతుంది. పోస్ట్ పోన్ అయ్యే ప్రసక్తే లేదు. అయితే అక్రాస్ ఇండియా భారీ ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అందులో మొదటిది మన హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో ఈ మే 22న జరగబోతుంది. అండ్ ఈ ఈవెంట్లో ప్రభాస్ గారు ఈ మూవీలో యూజ్ చేసిన వెహికల్ని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారంట. అయితే రీసెంట్గా ప్రభాస్ గారు నా లైఫ్లో సమ్మన్ స్పెషల్ ఎంటర్ అవబోతున్నారని ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టారు. ఇది చూసి మ్యారేజ్ డేట్ అనౌన్స్ చేస్తారని, లేక డైరెక్ట్గా వదిన్నే పరిచయం చేస్తాడని ఫ్యాన్స్తో పాటు టీవీ ఛానల్స్ కూడా ఈ స్టోరీని నేషనల్ వైడ్ ట్రెండ్ చేశాయి. బట్ అదేం లేదు, రిలాక్స్ అవ్వండి, అది జస్ట్ కల్కి ప్రమోషనల్ స్టంట్ అంతే. అండ్ ఈ మే 22న రివీల్ చేయబోయే భైరవాస్ బుజ్జికి హీరోయిన్ కీర్తి సురేష్ గారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారంట. అండ్ నెక్స్ట్ న్యూస్, హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరెక్టర్స్ అందరూ కలిసి ఒక గ్రాండ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేయబోతున్నారు. ఈ ఈవెంట్లో చిరంజీవి గారు, ప్రభాస్ అన్న, రామ్ చరణ్ గారు, అల్లు అర్జున్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే ఉంది. వీళ్ళంతా ఈ ఈవెంట్కి అటెండ్ అవ్వబోతున్నారు. మోస్ట్లీ అందరూ రావాలి, బట్ ఎవరి షెడ్యూల్ బట్టి వాళ్ళు అటెండ్ అవుతారు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ లెజెండరీ డైరెక్టర్ దాసరి నారాయణరావు గారి బర్త్డే సందర్భంగా ఈ ఈవెంట్ని మే 4th ప్లాన్ చేయాలి. కానీ పర్మిషన్స్ డిలే అవ్వడంతో 19కి షిఫ్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చి గేమ్ చేంజర్ మూవీ షెడ్యూల్ 3 days బ్యాక్ గచ్చిబౌలిలో కంప్లీట్ చేసుకుంది. ఇందులో రామ్ చరణ్ గారు, ప్రియదర్శి, సత్య గారు జాయిన్ అయ్యారు. అండ్ రీసెంట్గా హైదరాబాద్ నర్సింగిలో సునీల్ గారి మీద కొంత పోర్షన్ షూట్ చేశారు డైరెక్టర్ శంకర్ గారు. అండ్ సెకండ్ యూనిట్ కూడా స్టార్ట్ చేసి మిగతా కాస్టింగ్తో షూట్ చేయబోతున్నారంట. మోస్ట్లీ జూన్ ఎండింగ్కి రామ్ చరణ్ గారు షూట్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. అసలు ఈ సినిమా ప్రాసెస్ ఏంటో అర్థం కావడం లేదు. షెడ్యూల్ మీద షెడ్యూల్ జరుపుకుంటానే వెళ్తున్నారు. అసలు ఎప్పుడు కంప్లీట్ అవుతుందో దిల్మావ కూడా తెలియనట్టుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, ఎప్పుడో 15 ఏళ్ల క్రితం రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారి కాంబినేషన్లో మూవీ చేయాలని శ్రీదుర్గ ఆర్ట్స్ బ్యానర్ కేఎల్ నారాయణ గారు హీరో అండ్ డైరెక్టర్కి అడ్వాన్స్ ఇచ్చి మరీ వాళ్ళ డేట్స్ని లాక్ చేసుకున్నారు. అయితే ఈ 15 ఏళ్లలో రాజమౌళి గారి మార్కెట్ కానీ, మహేష్ బాబు గారి మార్కెట్ కానీ విపరీతంగా పెరిగింది. సో వీళ్ళతో మూవీ చేయాలంటే ప్రజెంట్ ఏ ప్రొడ్యూసర్ అయినా రెడీగా ఉంటారు. కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్ని ఆఫర్స్ వచ్చినా రిజెక్ట్ చేసి రాఖీ మూవీ తర్వాత ఫెయిల్ అవుట్ అయిపోయిన ప్రొడ్యూసర్ కేఎల్ నారాయణరావు గారితో ఇప్పుడు మహేష్ బాబు గారు అండ్ రాజమౌళి గారు ఇండియాలోనే బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. సూపర్ కమిట్మెంట్ కదా ఇద్దరిదే. అండ్ ఈ మూవీ షూటింగ్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అవబోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి లోకేష్ కనకరాజ్ గారు అండ్ రజనీకాంత్ గారు కాంబినేషన్లో వస్తున్న కూలీ మూవీ టైటిల్ గ్లిమ్స్ రీసెంట్గా రిలీజ్ చేశారు. అండ్ ఈ గ్లిమ్స్లో ఇళయరాజా గారి పర్మిషన్ లేకుండా తన సాంగ్లో బిట్ని వాడుకున్నందుకు లోకేష్ కనకరాజ్ గారు అండ్ టీం మీద కాపీరైట్ నోటీస్ పంపించారు ఇళయరాజా గారు. ఇమీడియట్గా అది తీయడమో లేక నా పర్మిషన్ తీసుకోవడమో కనుక చేయకపోతే లీగల్గా వెళ్తారన్నారు ఆయన. అండ్ లోకేష్ కనకరాజ్ గారు ఇళయరాజా గారి సాంగ్స్ని తన సినిమాలో యూజ్ చేయడం ఇదేం ఫస్ట్ టైం కాదు. విక్రమ్లోని అండ్ ఫైట్ క్లబ్ మూవీస్లో తన పర్మిషన్ లేకుండా సాంగ్స్ యూజ్ చేశారంట. అండ్ నెక్స్ట్ వచ్చి విజయ్ దేవరకొండ గారి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అన్నీ చాలా ఎక్సైటింగ్ ఉన్నాయి. ప్రజెంట్ గౌతమ్ తిన్ననూరు గారితో ఒక స్పై యాక్షన్ డ్రామా చేస్తున్నారు ఆయన. దాని తర్వాత శ్యామ్ సింగ్ రాయ్ మూవీ డైరెక్టర్ రాహుల్ గారితో రాయలసీమ బ్యాక్డ్రాప్లో ఒక పీరియాడిక్ డ్రామా చేయబోతున్నారు. ఇది 80s టైం పీరియడ్లో జరిగే కథ. దీన్ని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ దాని తర్వాత అశోక్ వనంలో అర్జున్ కళ్యాణ్ మూవీ డైరెక్టర్ రవికిరణ్ కోలాతో ఒక రూరల్ యాక్షన్ డ్రామా చేయబోతున్నారు. దీన్ని దిల్ రాజు గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. అండ్ వీటిలో ఏ ప్రాజెక్ట్ మీద మీరు ఎక్సైటింగ్ ఉన్నారో మీ ఒపీనియన్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకొన్ని వన్-లైనర్ అప్డేట్స్ ఉన్నాయి, వాటిని కూడా చూసేద్దాం. ఏపీ ఎలక్షన్స్ కోసం రెస్ట్ లేకుండా ఎండలో క్యాంపెయినింగ్ చేసిన నందమూరి బాలకృష్ణ గారు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా తిరిగి బాబీ గారితో చేయబోయే ప్రాజెక్ట్లో జాయిన్ అయిపోయారు. అండ్ ఇండియన్ యాక్టర్ టబు గారికి హాలీవుడ్ ఆఫర్ వచ్చింది. జూన్ ప్రాఫెసీ అంటే జూన్ ప్రీక్వెల్ సిరీస్లో ఆమెను కాస్ట్ చేశారు. అండ్ రీసెంట్గా ఈ డూన్ ప్రాఫెసీ టీజర్ కూడా లాంచ్ చేశారు. బట్ అందులో ఎక్కడ కూడా టబు గారు కనిపించలేదు. అండ్ హీరో నిఖిల్ గారి కెరీర్లో మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్గా వస్తున్న స్వయంభూ మూవీలో ఒక వార్ సీక్వెన్స్ కోసం 8 కోట్లు ఖర్చు పెట్టారు. దీన్ని 13 రోజులు షూట్ చేశారు. మరి ఇది ఆన్ స్క్రీన్ మీద ఎలా ఉండబోతుందో చూడాలి.
అండ్ యాక్టింగ్ మీద హీరో ధనుష్ గారికి ఉన్న డెడికేషన్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రజెంట్ ఆయన శేఖర్ కమ్ల గారితో చేస్తున్న మూవీ షూటింగ్ కోసం ముంబైలో ఉన్న ఒక గార్బేజ్ డంప్ యార్డ్ దగ్గర 10 గంటలు ఉన్నారంట. ఈవెన్ మాస్క్ కూడా పెట్టుకోకుండా ఎంటైర్ పోర్షన్స్ని ఫినిష్ చేశారు. అండ్ ధనుష్ గారు ఇలా చేయడానికి కారణం రియల్ ఎమోషన్స్ కోసం. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డెడికేషన్స్ ధనుష్ గారు. అండ్ న్యాచురల్ స్టార్ నాని గారి సరిపోదా శనివారం మూవీ క్లైమాక్స్ షూట్ ప్రజెంట్ హైదరాబాద్లో జరుగుతుంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ సుజీత్ గారితో నాని గారు ఒక పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారని ఆల్రెడీ వీడియో కూడా రివీల్ చేసి మరీ గట్టిగా చెప్పారు. అయితే ఇప్పుడు ఆ మూవీ బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఆగిపోయింది. మోస్ట్లీ డివివి గారి చేతుల మీద నుంచి సితారా ఎంటర్టైన్మెంట్స్ కానీ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ కానీ ఈ ప్రాజెక్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ తేజ సజ్జా గారు లీడ్ రోల్ చేస్తున్న మిరాయ్ మూవీలో మన మంచు మనోజ్ గారు ఒక ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ని ఆయన బర్త్డే సందర్భంగా ఈ May 20th రివీల్ చేస్తున్నారు. అండ్ చాలా గ్యాప్ తర్వాత అన్న మళ్ళీ ఆన్ స్క్రీన్ మీద ఈసారి న్యూ అవతార్తో పర్ఫెక్ట్ కంబ్యాక్ ఇవ్వబోతున్నారు. అండ్ ఇక మహేష్ బాబు గారితో చేయాల్సిన ప్రాజెక్ట్ ఒకటి విజయ్ దేవరకొండ గారి చేతుల మీదకి వెళ్ళింది. కానీ ఇప్పుడు అక్కడి నుంచి కూడా మిస్ అయ్యి మళ్ళీ Tier 3 హీరో దగ్గరికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అదే పూరి జగన్నాథ్ గారి డైరెక్షన్లో రాబోతున్న జనగణమన. ఈ మూవీ లీడ్ రోల్లో తేజ సజ్జా గారు నటిస్తున్నారని స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అండ్ అరవింద సమేత మూవీలో తన రోల్ని కంప్లీట్ ట్రిమ్ చేసేశారని అండ్ ఎన్టీఆర్ గారితో చేయాల్సిన సాంగ్ కూడా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేశారని హీరోయిన్ ఏషా రెబ్బా గారు చెప్పారు. అయితే ముందు స్టోరీ చెప్పినప్పుడు నువ్వు సెకండ్ హీరోయిన్ అన్నారంట, కానీ తర్వాత తన క్యారెక్టర్కి అసలు ఇంపార్టెన్స్ లేకుండా చేశారని రీసెంట్గా చెప్పారు ఆమె. అండ్ చార్లీ 777 మూవీలో లీడ్ రోల్ చేసిన ల్యాబ్ డాగ్ చార్లీ రీసెంట్గా 6 పిల్లలకి జన్మనిచ్చింది. అండ్ మైసూర్లో ఉన్న చార్లీని కలవడానికి హీరో రక్షిత్ శెట్టి గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి చార్లీతో టైం స్పెండ్ చేశారు. కంగ్రాట్స్ క్యూటీ చార్లీ. ఇంకా రాజన్ డీకే డైరెక్షన్లో వచ్చిన మోస్ట్ పాపులర్ ఇండియన్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ రీసెంట్గా 3rd సీజన్ షూటింగ్ స్టార్ట్ చేసింది. అండ్ వెంకట ప్రభు గారి డైరెక్షన్లో తలపతి విజయ్ గారు లీడ్ రోల్ చేస్తున్న ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ విఎఫ్ఎక్స్ వర్క్ రీసెంట్గా కంప్లీట్ చేసుకుంది. అండ్ ఇందులో విజయ్ గారు యంగ్స్టర్గా కనిపించబోతున్నారు. అందుకోసం డీఏజింగ్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. అండ్ దీన్ని లోలా విఎఫ్ఎక్స్ కంపెనీ ప్రాసెస్ చేస్తుంది. అండ్ స్క్విడ్ గేమ్ సీజన్ 2 ఈ ఇయర్ డిసెంబర్ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. అండ్ కార్తీక్ గారి ఖైదీ మూవీని హైదరాబాద్లో ఈ May 25th కార్తీక్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. అండ్ సుహాస్ గారి ప్రసన్నవదన మూవీ ఆహా ఓటీటీలో ఈ May 24th నుంచి స్టార్ట్ అవబోతుంది. అండ్ రిలీజ్ అయిన 7 రోజుల్లోనే ప్రైమ్ ఓటీటీలోకి వచ్చేసింది సత్యదేవ్ గారి కృష్ణమ్మ. చూడలేని వాళ్ళుంటే చూసేయండి. ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి అక్కినేని ఫ్యామిలీకి లైఫ్ టైం గుర్తుండిపోయే మనం మూవీ ఈ May 23న మనం 10 years యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న కారణంగా వైజాగ్, విజయవాడ, హైదరాబాద్లో స్పెషల్ షోస్ వేయబోతున్నారు. ఆల్రెడీ బుకింగ్స్ కూడా ఓపెన్ అయిపోయాయి. రైట్, అండ్ దట్స్ ఇట్ గైస్. లాస్ట్ వీకెండ్ మన టాలీవుడ్లో సర్క్యులేట్ అయిన ట్రెండింగ్ మూవీ అప్డేట్స్ ఇవే. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ వీటిలో మీరు ఏ మూవీ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.